ఈ ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్న మనకు దళితులకు మాదిగలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారి యొక్క వార్షిక సంవత్సరం తీసేటువంటి బడ్జెట్ను మరి కేటాయించడం లేదు. దాంతోపాటుగా మరి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి ఎలక్షన్లలో మరి హామీలకు సాధ్యం కానీ అనేక సంక్షేమ పథకాలు ఈ దళిత నిరుపేదల గురించి వారు ఆ మేనిఫెస్టోలలో పొందుపరచడం జరుగుతుంది. ఆ యొక్క పథకాలకు ఆకర్షితులై ఓట్లు వేస్తున్నటువంటి దళిత నిరుపేద గిరిజన కుటుంబాల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఆ తర్వాత అధికారంలో ఉండి రాజభోగాలు అనుభవిస్తూ మరి న్యాయంగా రావాల్సిన రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా రావాల్సినవి ఇవ్వకుండానే వారు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా ఈ యొక్క సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి వారు వేసినటువంటి ఓట్లతో అధికారంలోకి వచ్చేటువంటి నాయకులు కానీ మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాకు రావాల్సిన వాటా గురించి మాట్లాడిన దాఖలాలు లేవని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి దళితుల పట్ల కింద తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన మరి రిజర్వేషన్ల ఆధారంగా ఎంపీలు ఎమ్మెల్యేలై మరి మంత్రులుగా కూడా రాజభోగాలు అనుభవిస్తూ ఏనాడు కూడా అసెంబ్లీలో మరి దళితులకు జరిగేటువంటి అన్యాయాలపై ఎదిరించలేని దళిత మంత్రులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఏ ఆధారంగా మీరు ఆ రాజభోగాలను అనుభవించుతాను, ఏ స్థాయి నుండి మీరు వచ్చిల్లు అనేది అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని మీ జాతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా వారికి కూడా మేము కనువిప్పు కలిగేలా చెప్తా ఉన్నాం. ఇవన్నీ సాధించుకోవాలంటే ఒకటే మార్గం, మనం సంస్థాగతంగా ప్రతి గ్రామ స్థాయి నిర్మాణాలు చేపట్టుకొని మరి అక్టోబర్లో హైదరాబాద్లో మా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న గారి నాయకత్వంలో నిర్వహించే మాదిగల మహాగర్జనను విజయవంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా గ్రామస్థాయి నిర్మాణాలు పూర్తి చేసుకొని ఈ హన్మకొండ జిల్లా నుండి మరి హైదరాబాద్ తర్వాత మరి మనదే వరంగల్, ఉమ్మడి వరంగల్లే మరి సెకండ్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడి నుండి వేల సంఖ్యలో మరి హైదరాబాదు తరలి వచ్చి ఆ యొక్క మహాగర్జనను విజయవంతం చేసి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగల సత్తా నిరూపించి మన సెగలన్నిటి వాళ్ళు తెలియపరిచి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పేసి నేను ఈ మాదిగ జాతి సమాజానికి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. నా పేరు ఎంఆర్ కేదాసి మోహన్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. జై భీమ్. వేడిపోపన్న నాయకత్వం, వేడిపోపన్న గారి నాయకత్వం, మోహన్ గారి నాయకత్వం, మోహన్ గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మాట్లాడుతూ ఓకే.